ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. భారత్లో భారీ భూకంపం, భయంతో పరుగు తీసిన ప్రజలు, ఆఫీసులు ఖాళీ చేయించిన అధికారులు. అసలు ఏం జరిగింది ఏంటి, ఎక్కడ వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వస్తున్న ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కోల్కతాలో భూ ప్రకంపనలు, ఆఫీసులను ఖాళీ చేయించిన అధికారులు. కోల్కతాలో శుక్రవారం భారీ భూ ప్రకంపనలు వణికించాయి. రెక్టర్ స్కేల్పై ఏకంగా 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది చాలా ఎక్కువ. జనాలు ఉండే చోట్ల 5-4 అంటే కనుక చాలా ఎక్కువ తీవ్రత అని చెప్తారు. దీంతో జనం ఇల్లు, ఆఫీసుల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. తొలుత బంగ్లాదేశ్లో భూకంపం చోటు చేసుకోగా కోల్కతా నగరంలోని తీవ్ర ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు సహా భవనాల నుంచి జనం బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు అపార్ట్మెంట్లు, కాంప్లెక్స్ల వెలుపల జనం అయితే కనుక గుమిగూడారు. భూకంప కేంద్రం బంగ్లాదేశ్లో ఉన్నట్లుగా గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆఫీసుల నుంచి ఉద్యోగులను, అధికారులందరూ కూడా ఇంటికి పంపించి వేశారు. ఇక కేంద్ర మంత్రి సుకాంతం మంజుదారు సభలో ప్రసంగిస్తూ ఉండగా భూ ప్రకంపనలతో కాసేపు ఆయన కూడా ఆగిపోయారు. 63 ఏళ్ల మహిళ తాను కుర్చీపై కూర్చొని ఉండగా దానంతట అదే ఊగిందని, స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ ఫ్యాన్ కూడా కదిలిందంటూ ఆమె చెప్పారు. ఇక 5 నిమిషాల పాటు ఈ ప్రకంపనలు కొనసాగాయని ఆమె పేర్కొన్నారు. అయితే భూకంపం కొన్ని సెకండ్ల పాటు కొనసాగింది. భూకంపం ఆగిపోయిన తర్వాత కూడా వస్తువులు వాటంతటా అవే వేగంతో కదులుతూ ఉండడం ఆమె చూసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇక బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని అరగ్గావ్లో బిఎండి సిస్మిక్ సెంటర్ దేశ నైరుతి దిశలో రెక్టర్ స్కేల్పై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు పేర్కొంది. ప్రాణ ఆస్తి నష్టం సహా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానిక కాలమాన ప్రకారం చూసినట్టయితే కనుక శుక్రవారం మధ్యాహ్నం 1:22 సమయంలో భూకంపం వచ్చింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు నైరుతిగా 191 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు భారతీయ జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. బంగ్లాదేశ్లో నయా బజార్ వద్ద ఈ భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు పేర్కొంది. ఇది కోల్కతా నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందువల్లే కలకత్తా నగరంలో ఈ భూ ప్రకంపనల తీవ్రత అధికంగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు.